అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. మనం మెహర్ ప్రభు చరిత్ర 15వ భాగం చదువుకుంటున్నాం. బాబా గురుప్రసాద్లో ఉన్నప్పటి సంగతులు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. నిన్న తెలుసుకున్న విషయంలో జ్ఞానం గురించి అజ్ఞానం గురించి బాబా అనేక ఉదాహరణలతో తెలియజేశారు. ఏకకాలంలో తాను ఎంతో జ్ఞానంగా ఉంటూ కూడా అట్లాగే ఈ భూమి మీద అవతారుడిగా మానవుడిగా జన్మించి అజ్ఞానంగా కూడా ఎలా ఉంటారు అని తెలియజేసేటువంటి అనేక ఉదాహరణలు తెలియజేశారు. ఇంకా బాబా తాను పోషించేటువంటి 2 పాత్రల గురించి కూడా పర్షియన్ ద్విపదలో వివరించినటువంటి ఆ ద్విపదను కూడా తెలియజేశారు. ఏంటంటే ఆ ద్విపద, అత్యంత ఉన్నత గోళంలో ఉన్నట్టు గోచరిస్తూ ఉంటాను, అదే సమయంలో నా కాలి దగ్గర ఏముందో కూడా తెలియనట్లుగా కనిపిస్తాను అంటూ, శాశ్వత దైవీ మానవుడిగా నేను భగవంతుణ్ణి, అలాగే అట్ ది సేమ్ టైం మానవుణ్ణి కూడా అని అంటూ, ఎందుకంటే సృష్టిలో ఉన్నటువంటి అన్ని వస్తువులకి జీవులకి అందుబాటులో ఉంచుకోవడానికి గాను తాను అన్ని చైతన్య స్థాయిల్లోకి దిగి వస్తాను అని తెలియజేశారు. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నటువంటి యావత్ జీవరాశుల్లో ఉన్నప్పుడు తాను ఏదైతే అయి ఉన్నాడో అదిగానే ఉండడం వల్ల అక్కడ తన యొక్క అజ్ఞానాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఉన్నది భగవంతుడు ఒక్కడే. ఉన్నటువంటి ఆ భగవంతుడు చైతన్యంలోనూ ఉన్నాడు, అనంత దైవీ చైతన్యంగా తానే అయి ఉన్నాడు, అనంత అచైతన్యంగా అందరిలోనూ తానే ఉన్నాడు. కాబట్టి ఆ తానే ఉన్నటువంటి ఆ స్థితుల్లో ఆయన ప్రకటించేది అక్కడ అజ్ఞానమే. ఆ రకంగా అన్ని చైతన్య స్థాయిల్లోకి దిగి వచ్చి అవిభాజ్యునిగా ఏకైకునిగా తెలుసుకోవడం కోసం, అలా అందరికీ అందుబాటులో ఉంచుకోవడం కోసం ఏకకాలంలో తాను భగవంతుడిగా మానవుడిగా కూడా ఉంటూ అవిభాజ్యుడైన ఏకైకునిగా తెలుసుకోవడం కోసం అలా ఉంటున్నాను అని తెలియజేస్తున్నారు. మళ్ళీ అంటున్నారు, ఖచ్చితంగా నేను ఈ విశ్వాన్ మొత్తానికి ప్రభువునే, నేను సర్వజ్ఞుడను, నీవు సర్వజ్ఞుడు అని మనం ప్రార్థన చేస్తాం. బాబా మళ్ళీ 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 అదే విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంటారు. తాను సర్వము తనకి తెలుసు అని. అలా తెలిసినప్పటికీ కూడా నేను ఈ శరీరాన్ని నీకు ఇచ్చిందే అని నాకు తెలిసినప్పటికీ కూడా నీ ఆరోగ్యం గురించి ప్రతిరోజు అడుగుతాను, ఆరోగ్యం బాగుందా అని. నాకు తెలియదా ఈ శరీరాన్ని నేనే కదా ఇచ్చింది, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా అనారోగ్యంగా ఉన్నావా అని. కానీ నువ్వు నా సముఖంలో కూర్చున్నప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం బాగుందా అని నేను అడుగుతున్నానంటే, ఎందుకు అలా అడుగుతాను అంటే అలా అడగాలి. అప్పుడే ఆ రకంగా నిన్ను నా ప్రేమలో పిండి పిండి చేయగలను అంటారు. అంటే ఆ యొక్క ప్రేమ, అవతారుని ప్రేమ కనుక ఎవరికన్నా బహుమతిగా ఇస్తే, ఆ బహుమతి ఆ అవతారుని యొక్క ప్రేమను బహుమతిగా తీసుకున్న వాళ్ళు ఆయన యొక్క ప్రేమలో పిండి పిండి అయిపోవాల్సిందే, నజ్జు నజ్జు అయిపోవాల్సిందే అంటూ, నేను ఇస్తాను, నేను కోరతాను. అంటే ప్రేమను ఇచ్చేది ఆయనే, దాన్ని కోరేది కూడా ఆయనే అంటూ, సృష్టితో శాశ్వతంగా ఆడే ఆటలో నేను పోషించే ఈ ద్విపాత్రాభినయం అదే అని చెప్తూ, ఆ తర్వాత అక్కడ మే 25వ తారీఖున నీలకంఠ మస్తుతో ఒక వర్క్ పూర్తి చేశారు బాబా. ఆ పని పూర్తయిన తర్వాత అతన్ని ఋషికేశ్ తీసుకెళ్ళమని చెప్పి శత్రుఘ్న కుమార్కి ఆదేశిస్తారు. వారిద్దరు మరుసటి రోజు రైల్లో ప్రయాణమై వెళ్ళిపోతారు. ఆ తర్వాత మే 26వ తారీఖున ముగ్గురు ప్రేమికుల ఇంటికి వెళ్ళి వాళ్ళని సందర్శించారు. ఆ తర్వాత మరుసటి రోజు మే 27వ తారీఖున లడ్ డింపుల్ బాబా వెంట వస్తూ ఉంటారు. వాళ్ళతో పాటుగా మరో 2 గృహాలను కూడా సందర్శిస్తారు. వాళ్ళల్లో ఒక ఇల్లు ఎవరిది అంటే శివకీర్తిలోని బలవంత్, మరొకళ్ళది లక్ష్మీబాయి తాడే ఇల్లు ఒకటి. వాళ్ళు ఆ గృహం ఒకటి, బలవంత్ లక్ష్మీబాయి తాడే ఇల్లు ఒకటి, అలాగే మరొకటి పూనాలోనే ఉన్నటువంటి గోర్పూరిలోది. ఈ తాడే వాళ్ళ కుటుంబాన్ని చూసినట్లయితే వాళ్ళకి 4 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. అందరూ వాళ్ళ కుటుంబీకులు వాళ్ళందరితో సహా
ఎవరు విడిచిపెట్టకుండా అందరూ బాబాని ఆరాధిస్తారు, పూజిస్తారు, ప్రేమిస్తారు, కీర్తిస్తారు. ఆ లక్ష్మీబాయిని మారి పేరు అమ్మ అని పిలుస్తారు అక్కడ. ఆమె చాలా చక్కగా వంటలు చేసేవారట. బాబాకి చాలా ఇష్టమైనటువంటి వంటలు చేసి గురుప్రసాద్కి పంపిస్తూ ఉండేవారట. బాబా చాలా ఇష్టంగా వాటిని తినేవారు. ఒకసారి ఇంటికి వచ్చినటువంటి బాబాకి మండలి వాళ్ళకి ఆమె అనేక రుచికరమైనటువంటి వంటలు చేసి పెట్టారు లక్ష్మీబాయి. వాళ్ళందరూ బాబా ఇంకా మండలి వాళ్ళందరూ కూడా వాటిని రుచి చూశారు. ఆవిడ యొక్క రుచికరమైనటువంటి వంటల్ని ఆస్వాదించారు. ఆ తర్వాత ఆమె యొక్క కుటుంబ సభ్యులు అందరూ కలిసి బాబాను కీర్తిస్తూ గానం కూడా చేశారు. అందులో ముఖ్యమైనటువంటి గానం ఏంటంటే దాని యొక్క అర్థం, మన జీవితంలో మనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ శుభదినం ఈరోజు వచ్చింది. సాక్షాత్తు అవతార పురుషుడే వారి ఇంట విందారగించి ఆ తర్వాత వాళ్ళ యొక్క గానంతో ఆయన్ని ఆనందపరుస్తున్నటువంటి ఆ వేళలో వాళ్ళు పాడినటువంటి పాట ఆజ్ వహ సుదిన్ ఆయే, ఈరోజు ఆ సుదినం వచ్చింది. ఎటువంటి సుదినం? మన జీవితంలో ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఆ శుభదినం ఈరోజు వచ్చింది అని చాలా చక్కగా కీర్తించారు, పాడారు. అప్పుడు బాబా అంటారు వాళ్ళని, ఆ కుటుంబాన్ని, తాడే కుటుంబం గురించి అంటారు, భారతదేశంలో నేను ఎక్కువగా ఇష్టపడే కుటుంబాలలో ఈ తాడే కుటుంబం కూడా ఒకటి అని చెప్తారనమాట. వాళ్ళ యొక్క ప్రేమ నా హృదయపు లోతుల్ని తాకింది అని తనతో పాటు వచ్చినటువంటి ఆ లడ్ డింపుల్కి కూడా చెప్తారు. ఆ తర్వాత మామూలుగా ఎప్పుడు కూడా సాయంత్రం నుండి బాబా గదిలో రాత్రి కాపలా నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ కూడా పూనాలో అకస్మాత్తుగా ఒకరోజు ఒక టాక్సీ వచ్చి ఆగుతుంది. అది విని బాబా ఎవరొచ్చారో చూసి రమ్మని బాబు కల్చర్ని పంపిస్తారు. ఆయన ఎవరయ్యా అంటే ఒక ప్రిన్సిపాల్, నాగపూర్ కాలేజ్కి ప్రిన్సిపాల్ అయిన. అంటే ఆ కాలేజీలోనే బాబు కల్చర్ కూడా చదువుకున్నారనమాట. అయితే వారిద్దరూ ఒకళ్ళనొకళ్ళు గుర్తించలేకపోయారు. ఆయన ప్రిన్సిపాల్ అని కానీ చదువుకున్న ఇతను ఈ స్కూల్లో చదివారు, ఈ కాలేజీలో చదివారన్న విషయం గుర్తించలే. కానీ ఒకళ్ళకొకళ్ళు పరిచయం చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం తెలుసుకున్నారు. అవును కదా అని. నేను ఆ కాలేజీలో చదువుకున్నానని ఈయన చెప్పడం, నేను ఆ కాలేజీలోనే ప్రిన్సిపాల్ అని ఆయన చెప్పడం జరిగింది. ఇంతకీ ఆయన పేరేంటంటే డాక్టర్ ఆస్థాన. ఆయన వచ్చింది తర్వాత చూసి చూడంగానే ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు అయిపోయాక కల్చరీని అడుగుతారు ఆ ప్రిన్సిపాల్ ఆస్థానా గారు, ఏంటి నువ్వు ఇక్కడున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని. అప్పుడు నేను రాత్రి కాపలా నిర్వహిస్తున్నాను అంటాడు. ఇదేంటి, పిహెచ్డీ చేసి పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి ఆయన రాత్రి కాపలా, నైట్ వాచ్మెన్ చేస్తున్నావా ఇక్కడ, రాత్రి కాపలాదారుడువా, ఏం చెప్తున్నావు నువ్వు అని చెప్పి ఆశ్చర్యపోతాడు ఆ ప్రిన్సిపాల్. బాబు చిరునవ్వు నవ్వి దానికి సమాధానం చెప్పకుండా తమరు ఎక్కడ బస చేశారు అని చెప్పి అడుగుతాడు. నేను ఆగాఖాన్ బంగ్లాలో ఉంటున్నానని గొప్పగా చెప్పుకుంటాడు. అంటే అది చాలా ఖరీదైనటువంటి, బాగా ధనవంతులు ఉన్నతులు ఉండేటువంటి భవనం, బంగ్లా అనమాట అది. అక్కడ ఉన్నాను నేను అని చెప్తాడు. సరే అని చెప్పి ఆ ప్రిన్సిపాల్ గారిని కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళి బాబాకి ఆయన వచ్చినటువంటి విషయాన్ని తెలియజేస్తారు. అక్కడి నుండి ఈరోజు మనం చదువుకోవాలి. నిన్నటి వరకు జరిగింది, ఈరోజు జరిగిన విషయాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. బాబు ప్రిన్సిపాల్ని కూర్చోమని చెప్పి బాబాకు తెలియజేయడానికి లోపలికి వెళ్ళాడు. బాబా, రేపు ఉదయం 8 గంటలకు రమ్మని అతనితో చెప్పు. అయితే అతడు నువ్వు చదువుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ కనుక మన కారులో అతన్ని ఆగాఖాన్ బంగ్లాకి పంపించు. తన పూర్వ విద్యార్థి తనను బాగా చూసుకున్నందుకు అతడు సంతోషిస్తాడు. అతన్ని దింపిన వెంటనే వెనక్కి రమ్మని డ్రైవర్కి చెప్పు అని ఆదేశిస్తారు బాబా బావు కల్చరీకి. బావు కల్చరీ గారు వెళ్ళి ప్రిన్సిపాల్తో చెప్తున్నారు. బాబా తనకిచ్చినటువంటి ఆదేశం ఏదైతే ఉందో అది ప్రిన్సిపాల్కి చెప్తారు. అతడు అంటాడు,
కారు అవసరం లేదు, నేను నడిచి వెళ్తాను అంటాడు. నేను నడిచి వెళ్ళాలనే ఉద్దేశంతోనే నేను అసలు నా టాక్సీని డ్రైవర్ని పంపించేశాను, నేను నడిచి వెళ్తాను అంటాడు ఆస్థానా గారు, ప్రిన్సిపాల్ ఆస్థానా గారు. నిజానికి వీళ్ళు ఉంటున్న ప్రదేశానికి ఆ ఆగా ఖాన్ బంగ్లా చాలా దూరం. అంత దూరం నడుచుకుంటూ ఎలా వెళ్తారు? వద్దండి, మేము బాబా స్వయంగా చెప్పారు మిమ్మల్ని కారులో దింపి రమ్మన్నారని ప్రిన్సిపాల్ గారికి శతవిధాలా నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు బాబు కల్చరీ గారు. కానీ బాబు మాటలను వినిపించుకోకుండానే ఆ ప్రిన్సిపాల్ గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. బాబా దగ్గరికి తిరిగి వస్తాడు బాబు కల్చూరి. వెళ్ళగానే బాబా అంటారు, తిట్టిపోస్తారు బాబు కల్చూరిని, నువ్వు ఒక మూర్ఖుడివి, కనీసం మీ కాలేజ్ ప్రిన్సిపాల్ని కారులో పంపించాల్సింది కదా, అతనికి ఎలా ఉంటుంది, అతడు ఇక్కడ నుండి చాలా దూరంలో బస చేసి ఉన్నాడు, నువ్వేమో కాలినడకన పంపించేశావు, ఏమనుకుంటాడు, మరొకసారి నీ తెలివి తక్కువతనం రుజువైంది అంటూ ఆట పట్టిస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు మే 25వ తేదీ ఉదయం ప్రిన్సిపాల్ గారైనటువంటి ఆస్థానా గారు బాబా దర్శనం కోసం వస్తారు. బాబాను దర్శిస్తాడు, ఎంతో ముగ్ధుడైపోతాడు. ప్రిన్సిపాల్ అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే బాబు కల్సూరి గారికి ఈ ప్రిన్సిపాల్ గారు ఆస్థానా గారు చెప్పినవి ఏమీ కూడా నిజం కాదు అని. ఆయన ఆగా ఖాన్ బంగ్లాలో బస చేయనే లేదు, మరి ఎక్కడంటే ఒక తక్కువ రకం హోటల్లో బస చేశారు అని తర్వాత తెలుసుకుంటారు తన సహచరుల్లో ఒకళ్ళ ద్వారా. ఎందుకో మరి అలా చెప్పారంటే తనను గొప్పగా ఊహించుకోవాలి అనే ఉద్దేశంతో ఆ ప్రిన్సిపాల్ బాబుతో అలా చెప్పాడనమాట. అయితే బాబాకి అంతా తెలుసు కాబట్టే ఆస్థానాను తన కారులో వెళ్ళమని మరీ ఒత్తిడి చేశారు. ఇక్కడ చూసే వాళ్ళకి ఇక్కడ అజ్ఞానము ఇంతకుముందు నిన్నటి రోజు చదువుకున్న దానికి ఇక్కడ బాబా చేస్తున్న దానికి చూడండి, ఆయనకి సర్వము తెలుసు, అతను ఎక్కడ ఉంటాడో తెలుసు, అయినప్పటికీ కూడా కారులో పంపించండి, ఆగా ఖాన్ బంగ్లా చాలా దూరం అని చెప్పి అంటున్నారు ఆయన. అక్కడ అజ్ఞానము జ్ఞానము రెండు ప్రదర్శిస్తూ ఉంటారు అనే విషయాన్ని సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడైనటువంటి బాబా అలా చేస్తూ ఉంటారనమాట. మరీ ఒత్తిడి చేస్తారు ఆయన తెలిసినప్పటికీ కూడా. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఆస్థాన ప్రిన్సిపాల్ గారికి అర్థమవుతుంది ఏమని, తన మోసాన్ని బాబా బట్టబయలు చేయాలని అనుకుంటున్నారని అతడు గ్రహిస్తాడు. అంతేకాకుండా బాబా సర్వజ్ఞుడు అని కూడా ఆ ప్రిన్సిపాల్ గారు తెలుసుకున్నారట. ఈ విషయం తెలిసిన వెంటనే బాబు దాన్ని బాబాకు చెప్పాడు. ఏ విషయం, ఆయన ఇట్లా ఆగా ఖాన్ బంగ్లాలో లేరు, ఏదో చౌకబారు హోటల్లో ఉన్నారు బాబా, మీరేమో తీసుకెళ్ళి కారులో దింపిరా ఆగా ఖాన్ బంగ్లాకి అన్నారు, కానీ అతను ఉన్నది వేరే ప్రదేశంలో అని చెప్పి బాబు కల్చరీ గారు బాబాకి చెప్పినప్పుడు బాబా తమాషాగా అంటారు, ఈ ప్రపంచంలో నేనే పెద్ద మోసగాడినని భావించాను, ఆయనే పెద్ద మోసగాడు, మరి అందరి మనసుల్ని దోస్తారు కదా, అందరి మనసుల్ని దోచేటువంటి ఆయన మరి మనసుల్ని దోచేటువంటి మోసగాడు అనమాట ఆయన. నేనే పెద్ద మోసగాడినని భావించాను, కానీ నీ ప్రిన్సిపాల్ కూడా మరో మోసగాడని తేలిందే అని నవ్వుతూ చమత్కరించారు బాబా. ఆ తర్వాత బాబా దర్శనం కోసం అదే రోజు చాలామంది ప్రిన్సిపాల్స్ వచ్చారు. దానికి కారణం ఏంటో తర్వాత ఇక్కడ చెప్తున్నారు. అదే రోజు ఢిల్లీ నుండి ప్రిన్సిపాల్ నిరంజన్ సింగ్, ప్రొఫెసర్ జోగిందర్ సింగ్, లాలా తెహ్లారాం వచ్చారు. ఈరోజు ఎంతమంది ప్రిన్సిపాల్ ఇక్కడ ఉన్నారు అని అడిగారు బాబా. ఎందుకు వచ్చారు వాళ్ళంతా అంటే, ఆ రోజు పూణేలో అన్ని కాలేజీల పాలక వర్గాల సమావేశం జరిగింది, ప్రిన్సిపాల్స్ మీటింగ్ జరిగిందనమాట పూణేలో కాలేజీలో. కాబట్టి వారిలో చాలామంది బాబా దర్శనానికి వచ్చారు. మే 28వ తేదీ శనివారం గురుప్రసాద్లో బాబా దర్శనం ఇచ్చారు. అదే రోజు మరో 3 ఇళ్లను బాబా సందర్శించారు. ఆ రోజే లడ్డింఫెల్ తిరిగి బయలుదేరాడు. ఇది ఇలా ఉండగా అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో మియామి బీచ్కి చెందిన ఇర్విన్ లక్ 22 సంవత్సరాలు
తన సోదరుడైన ఎడ్వర్డ్ ద్వారా బాబా గురించి గత సంవత్సరం విని ఉన్నాడు. ఇది వేరొక విషయం అన్నమాట. ఇది ఇప్పుడు బాబా గురుప్రసాద్లో ఉన్నారు. వాళ్ళు అక్కడ ఉండంగానే మరొక విషయం గురించి ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రభు చరిత్రలో అమెరికాలో ఉన్నటువంటి ఇర్విన్ లక్ గురించి, ఆయన సోదరుడైనటువంటి ఎడ్వర్డ్ గురించి చెప్తున్నారు. ఈ ఎడ్వర్డ్ ద్వారా ఇర్విన్ లక్కి బాబా గురించి తెలిసింది. ఎలా? ఈ ఎడ్వర్డ్ న్యూయార్క్ పబ్లిక్ లైబ్రరీలో అనుకోకుండా ఒక పుస్తకం చదివాడు, చూడటం తాటస్థించింది, చదవటం తాటస్థించింది. ఆ పుస్తకం పేరు లిజన్ హ్యుమానిటీ. మనందరికీ తెలుసు, మానవాళికి సందేశం. ఆ లిజన్ హ్యుమానిటీ చూడటం తాటస్థించి ఎడ్వర్డు తన సోదరుడైనటువంటి ఆ బుక్ ద్వారా అతనికి తెలిసింది, ఇండియాలో భారతదేశంలో ఇట్లా పలానా చోట అవతార పురుషుడైనటువంటి గొప్ప వారు ఉన్నారు, ఒక ఆధ్యాత్మిక గురువు ఉన్నారు అని అతనికి తెలిసిందనమాట. ఈ ఎడ్వర్డు తన సోదరుడైనటువంటి ఇర్విన్ లక్కి ఫోన్ చేసి, నేను ఇప్పుడే భారతదేశానికి చెందిన ఆధ్యాత్మిక గురువు గురించి ఒక పుస్తకం చదివాను, ఆ గురువు గురించి నీవు కూడా తప్పకుండా తెలుసుకోవాలనుకుంటున్నాను అని తన సోదరుడికి చెప్తాడు. ఇర్విన్ ఆయనకి భగవంతుడు అంటే బాగా ఆసక్తి ఎక్కువ, అందువల్ల ఆ భగవంతుడే తనను ఈ రకంగా ఆంతరంగికంగా ప్రేరణ ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు నన్ను అనే భావంతో ఆయన ఉంటాడనమాట ఇర్విన్. అతడు న్యూయార్క్ వెళ్ళి లిజన్ హ్యుమానిటీ అనే గ్రంథం చదివి బాబా ప్రేమకు వసుడైపోతాడు. అందులో బాబా చేసినటువంటి ప్రకటన, ది హైయెస్ట్ ఆఫ్ ది హై, ఉన్నతోన్నతుడును అనేటువంటి ప్రవచనం ఏదైతే ఉందో అది అతన్ని ఇంకా ఎక్కువ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత ఇర్విన్, ఎడ్వర్డులు ఇద్దరు కూడా బాబాను కలుసుకోవాలని, బాబా నిజంగా ఎవరో తెలుసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకుంటారు. అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళిద్దరు, ఇర్విన్, ఎడ్వర్డ్, వాళ్ళిద్దరు. ఇర్విన్ లక్ 1959వ సంవత్సరం చివరిలో ఫ్రెడ్ను, ఎల్లా వింటర్ఫీల్డ్ను సంప్రదిస్తాడు దానికోసం. వారి అపార్ట్మెంట్లోనికి ప్రవేశిస్తారు. వీళ్ళు ప్రవేశించగానే చాలా ఆనందానుభూతిని పొందుతారు, నమ్మశక్యంగాని ఆనందానుభూతిని పొందుతారు వాళ్ళు. వారి ఇంట్లో బాబా హాజరు అంటే బాబా యొక్క ప్రెజెన్స్ చాలా బాగా వాళ్ళకి కనపడింది అనమాట. ఆ తర్వాత బాబాకి ఉత్తరం రాస్తారు. అంటే బాబాకి సంబంధించిన ప్రేమికుల ఇళ్ళకి వెళ్ళినప్పుడు నిజంగా మనం అంతా కూడా బాబా యొక్క ప్రెజెన్స్ని ఫీల్ అవుతూ ఉంటాం. మనందరికీ కూడా అది అనుభవంలో ఉన్నటువంటి విషయమే. వారి ఇంట్లో బాబా హాజరు చాలా తీవ్రంగా ఉంది. అతడు బాబాకు ఉత్తరం రాశాడు. అందులో తన వద్ద చాలినంత ధనము లేకపోయినప్పటికీ బాబాను కలుసుకునేందుకు ఇండియా రావాలనుకుంటున్నానని తెలియజేశాడు. 2 వారాలలోగా బాబా నుండి సమాధానం కూడా వచ్చింది. నువ్వు ఇండియా వచ్చి 1 గంట సమయం మాత్రమే నన్ను కలుసుకోవచ్చు అని ఉంది అందులో. అతడు బొంబాయిలో విమానం దిగ్గానే నారిమన్ దాదా ఛాంజీని సంప్రదించుమని చెప్పి కూడా అందులో ఇంకా సూచించారు. ఆ తర్వాత అలా 6 నెలలు గడిచిపోయాయి. అయితే ధనం కూడబెట్టాలి కదా, చాలినంత ధనం కూడబెట్టాలి కదా. ఎంత కష్టపడినప్పటికీ కూడా విమాన ప్రయాణానికి సరిపడా ధనాన్ని కూడబెట్టలేకపోయాడు. ఈలోగా బాబాతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతూనే ఉన్నాడు ఇర్విన్. ఎడ్వర్డ్ని తీసుకురావడానికి కూడా బాబా అనుమతి ఇచ్చారు ఇర్విన్తో పాటు. అతడు కూడా బాబాను కలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నాడు, ఎడ్వర్డ్ కూడా. 1960 ఏప్రిల్ 5వ తేదీన బాబా ఇర్విన్కు ఒక కేబుల్ పంపారు. అందులో బాబా ఇర్విన్కు ఒక కేబుల్ పంపారు. అందులో ఏమనుందంటే, బాబా పంపినటువంటి ఆ కేబుల్లో, మీ తండ్రి మీ ప్రయాణపు ఖర్చులు భరించడానికి అంగీకరిస్తే కేవలం బాబా దర్శనానికి మాత్రమే మే నెల మధ్యలో మీరిద్దరూ మీ తండ్రితో కలిసి అయినా లేదా మీ ఇద్దరు అయినా ఇండియా అంటే పూనా వచ్చి 2-3 రోజులు ఉండి వెళ్ళవచ్చును. మరిన్ని సూచనల కొరకు
పూణేలోని గురుప్రసాద్లో ఉంటున్న బాబాకు మీ నిర్ణయం కేబుల్ ద్వారా తెలుపగలరు అని కేబుల్ పంపించారు బాబా వాళ్ళకి. అది ఎప్పుడు మే నెల మధ్యలో రావచ్చు అన్నారు. అంతేకాకుండా మరొక విషయం ఏంటి, జూన్ 10వ తారీఖు నుంచి బాబా దర్శనం నిలిపివేయబడుతుంది. సంవత్సరాంతం వరకు బాబా సంపూర్ణ ఏకాంతవాసంలో ఉంటారు. ఎప్పుడు ఇదంతా 1960లో అన్నమాట. సంవత్సరాంతం వరకు బాబా సంపూర్ణ ఏకాంతవాసంలో ఉండబోతున్నారు అనే విషయం కూడా అందులో ఉంది. మే 7వ తేదీన విడుదల చేసినటువంటి సర్క్యులర్లోని విషయాన్ని మణి వ్రాసి పంపిన ఫ్యామిలీ లెటర్లో ఉంది. ఆ విషయాన్ని ఇర్విన్ చదువుతాడు. ఇర్విన్ కూడా తెలుస్తుంది. అయితే అప్పటికే 1960వ సంవత్సరం మే నెల సగం గడిచిపోయింది. ఇది చదివిన ఇర్విన్ తనకు అందిన అవకాశం చేజారిపోతుందేమో అని నిరాశపడతాడు. బాబాకు మరొక ఉత్తరం ఇలా వ్రాశాడు. బాబా, నీ ప్రేమ పొందాలని, నీ ఆదేశాలను అనుసరించాలని, నీ మార్గ నిర్దేశకత్వంలో నడవాలని తీవ్రంగా కోరుకుంటున్నాను. కానీ నీ దర్శనానికి అడ్డుపడుతున్నది నా వద్ద ప్రయాణానికి చాలినంత ధనం లేకపోవడమే. నిన్ను దర్శించాలనే ఆశయానికి ఎక్కడా ధనం అడ్డుగా ఉండడం నేను చూడలేను. కానీ నీ ఇచ్చ ఉన్నట్లయితే నేను రాగలనని, నిన్ను దర్శించగలనని నాకు తెలుసు అని చెప్పి లెటర్ రాస్తాడు. అప్పుడు బాబా జవాబిస్తారు, విచారించకు, పరిస్థితులు వాటికవే చక్కబడతాయి అని సమాధానం ఇస్తారు బాబా. అనుకున్నట్లుగానే బాబా సూచించినట్లుగానే పరిస్థితులు చక్కబడతాయి. అవసరం మేరకు ఇర్విన్కి ధనం సమకూరుతుంది. ఒక్క రోజులోనే ఇండియాకి బయలుదేరేటువంటి పరిస్థితి కూడా అక్కడ కనబడుతుంది. అతడు మొదట తన తమ్ముడైన ఎడ్వర్డ్తో బయలుదేరాలని అనుకున్నప్పటికీ వారి తండ్రి ఎడ్వర్డ్ ప్రయాణించడానికి అడ్డుపడ్డాడు. వారు బయలుదేరే ముందు న్యూయార్క్ పోలీసులు అతన్ని ఐడిల్వైల్డ్ విమానాశ్రయంలో ఆపేస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులకు తెలియకుండా 21 సంవత్సరాలలోపు మైనర్ యువకులు ప్రయాణం చేస్తే పోలీసులు అభ్యంతరం చెప్తారు. ఈ విషయం తెలిసిన అతని తండ్రి ఎడ్వర్డ్ని వెళ్ళనీయకుండా న్యూయార్క్ పోలీసులచే ఐడిల్వైల్డ్ విమానాశ్రయంలో నిరోధించగలిగాడు. ఇద్దరినీ కలిసి రమ్మని బాబా ఆదేశించారు. అందువల్ల ఇర్విన్ తన తమ్మునితో పాటు తిరిగి మియామీకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఒక్కళ్ళే వెళ్ళకూడదు కదా, బాబా ఇద్దరిని రమ్మన్నారు కదా, సరే రిటర్న్ అయిపోదామని అనుకుంటాడు. కానీ ఇర్విన్ ముందు వెళ్ళమని, తాను తర్వాత వస్తానని ఎడ్వర్డ్ చెప్తాడు. ఈ కథ అంతా విన్న బాబా మాటల గారడీ చేస్తూ, ఒకనికి ఎక్కువ అదృష్టం ఉంది, మరొకనికి ఎక్కువ ధైర్యం ఉంది అని తమాషాగా అంటారన్నమాట. ఇర్విన్ మే 29వ తేదీన ముంబైలో విమానం దిగాడు. హోమా దాదా చాంజీ అతన్ని కారులో పూణే తీసుకువెళ్ళాడు. డాంకిన్ బస చేసిన హోటల్లోనే అతనికి కూడా ఏర్పాటు జరిగింది. అంటే ఎడ్వర్డ్ ఆగిపోయాడు అన్నమాట. అందుకే బాబా అంటారు ఇక్కడ, ఒకనికి ఎక్కువ అదృష్టం ఉంది, మరొకనికి ఎక్కువ ధైర్యం ఉంది. అంటే ఎడ్వర్డ్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ ధైర్యం అనే పదం వాడారు. ఎందుకంటే నువ్వు ముందే వెళ్ళు, నేను ఎలా వస్తానులే అని చెప్పి అతన్ని పంపిస్తాడు కదా ఎడ్వర్డ్ ధైర్యంగా, అందుకని. హోమా దాదా చాంజీ అతన్ని కారులో పూణే తీసుకెళ్ళాడు. డాంకిన్ బస్ చేసిన హోటల్లోనే అతనికి కూడా ఏర్పాటు జరిగింది. దాదా చాంజీ ఇర్విన్ను రాత్రి బాగా నిద్రపోమ్మని, ఉదయం 7:30 గంటలకు బాబా వద్దకు తీసుకువెళ్తానని చెప్తాడు. మర్నాడు మే 30వ తేదీ ఉదయం ఇర్విన్ను గురుప్రసాద్కి తీసుకువచ్చారు. గురుప్రసాద్ ఆవరణలో కారు ముందుకు వెళ్తుండగా ఒక గది గుమ్మంలో బాబా నిలబడి ఇర్విన్ను తన వద్దకు రమ్మని సైగ చేయడం చూశాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరి యొక్క కలయిక ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది మనం రేపు చదువుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. సులోచన గారు. జై బాబా అండి. జై మెహర్ బాబా. సత్యవతి గారు.
బాబా విషయాలు ఎంతో చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి వివరించారు. జై బాబా అండి మీకు. ఇప్పుడు హారతి మా ఫ్యామిలీ నుంచి చేస్తాము. జై మెహర్ బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। देवादिदेव प्रेम स्वभाव प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति रे प्रियतमा मनसु हारति रे ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిను ప్రేమించు దామను వీడక నిను ప్రేమించు మము కరుణించవయ్యా प्रियतमा मनसु हारति रे प्रियतमा मनसु हारति रे नी दिव्य नाममे मदिनि स्मरिंचु नी दिव्य रूपमे हृदि तिलकिंचु नी दिव्य पदमुले ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే అహంకారము హారతి అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయోజ్యము పొందగా పాహి శరణు సాయోజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే దేవాదిదేవ ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి రే ప్రియతమా మనసు హారతి రే अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। జై బాబా అందరికీ జై మెహర్ బాబా అండి. కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ జై మెహర్ బాబాలు. జై బాబా అండి. ఈ అవకాశం బాబా ఇచ్చినందుకు బాబాకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై మెహర్ బాబా అందరికి. జై బాబా అండి. జై బాబా అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా.